నమస్తే. మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో ఈటెల గారు గెలుస్తారంటారా? గెలుస్తారు, తప్పక గెలుస్తారు. గెలుస్తారు. సెంట్రల్లో ఏది వస్తుంది అనుకుంటున్నారు? సెంట్రల్ రా మోడే గెలుస్తాడు. మా గెలవాలి. మా తండ్రి ఆయన మా తండ్రి ఇంటికి పెద్ద దిక్కు. అప్పుడేమో అద్వానీ, వాజ్పేయి, ఇప్పుడు మోడీ. మాకు మా కుటుంబానికి పెద్ద దిక్కే మోడీ రావాలి. ఆశీస్సులతో ఈటెల గారికి ఉన్నాయంటారా? అవేం లేవు. కనీసం ఏం లేని కప్తం లేని ఈటెల రాజేందర్ అన్న గెలుస్తాడు, కంపల్సరీ గెలుస్తాడు. ఆయన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఏ ఉన్నా ఈటెల రాజేందర్ అన్న గెలుస్తాడు. మాకు నమ్మకం ఉంది, మేము గెలిపిస్తాం. రోజు తిరుగుతున్నాం, ఎండల కానక ఏదనక తిరుగుతున్నాం, గెలిపిస్తాం మేము. ప్రచారంపై మీ అభిప్రాయం ఏంటి? ప్రచారం మంచిగా జరుగుతుంది. ఇప్పుడైతే బాగా జరుగుతుంది. ఏదైనా సరే పాండవులు ఎట్లా ఉన్నారో, ఎన్ని ఆటంకాలు వచ్చినా పాండవులు ఎట్లా ఉన్నారో ఒడ్డు డొలకకుండా మేము కూడా అట్లనే ఉన్నాం అయ్యా. మేము కూడా అట్లనే ఉన్నాం. మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో పక్కా ఈటెల రాజేంద్ర అన్న గెలుస్తాడు, పక్కా గెలుస్తాడు. ఎందుకు ఓటేయాలి ఈటెల రాజేంద్ర? ఎందుకు ఓటేయాలంటే మా అన్న కాబట్టి గెలుస్తాడు. ఓకే అండి. ఓకే సార్. నమస్తే. నమస్తే. మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలవబోతున్నారు? ఈటెల రాజేందర్ గారే గెలుస్తారు. ఎందుకు ఈటెల రాజేందర్ గారు గెలవాలి? తను ప్రజల మనిషి, మంచి మనిషి, ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం చేసిన మనిషి. తనే గెలుస్తాడు ఎట్లయినా. మల్కాజిగిరిలో ఏ పార్టీ బలం ఎంత? బీజేపీ బలమే ఎక్కువ ఉంది, తర్వాతనే టీఆర్ఎస్. సెంటర్లో ఏది మీ అభిప్రాయం? మోడీ గారే. ఎందుకు మోడీ గెలవాలంటే? ఎందుకు మోడీ అంటే మోడీ దేవుడిలాగా అయిపోయింది అందరికీ. ఇంకోటి అంత మంచి రామ మందిరమే తీసుకొచ్చిండు కదా. రామ మందిరం తీసుకురావడము, ఇంటింటికి అక్షంతలు వంచడము, అది అందరికీ మంచి అభిప్రాయం ఉంది మోడీ మీద. మోడీ గెలుస్తాడు. మోడీ ఆశీస్సులు ఉన్న ఈటెల రాజేందర్కు ఉన్నాయంటారా? ఉన్నాయి. ఎందుకట్లా అంటే మంచి అభిప్రాయమే ఉంది ఈటెల రాజేందర్ మీద కూడా. మోడీకి ఈటెల రాజేందరే గెలుస్తాడు. మన మోడీ గారికి ఎందుకు ఓటేయాలో అడిగి తెలుసుకుందాం. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, స్మార్ట్ సిటీ, విశ్వకర్మ యోజన. అసలు కరోనా అప్పుడు ఆయన వ్యాక్సిన్ ఇవ్వకపోతే మనం బతికే వాళ్ళమా? 500 ఏండ్ల భారతీయుల కల నెరవేర్చిన నరేంద్ర మోదీకి 10 ఏళ్ల సంధి రోజుకి 20 గంటలు కష్టపడి పనిచేస్తురే. దేశమంతటా హైవేలు, వందే భారత్ రైళ్లు, పాఠశాలలు, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, సర్జికల్ స్ట్రైక్ లాంటి కఠినమైన నిర్ణయాలు. మోడీ గారు ఇదంతా ఒక ట్రైలర్ మాత్రమే అంటున్నారు. ఇలా ఎన్నో అద్భుతమైన స్కీములు తీసుకొచ్చిన మన మోడీ గారిని ఎలా వదులుకోగలం? కమలం గుర్తుకే ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.